హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి శర్మక్. ఈ వీడియోలో బోటి కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ఆంధ్ర స్టైల్లో. ఎప్పుడు తెలంగాణ స్టైల్లోనైనా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. బోటి కర్రీ అద్దిరిపోతుంది. మరి ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా కరివేపాకు, 4-5 చీరికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మనం చేసేది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా మగ్గితేనే కూర టేస్ట్గా ఉంటుందండి. అది మాత్రం మర్చిపోవద్దు. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అంటారు కదా, అది కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది బోటి కర్రీ. ఉల్లిపాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఎర్రగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కూడా వేసేసుకుందాము. నేనైతే బోటిని ముందే ఉడికించి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆ బోటిని ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా, పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని. కావాలంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. టొమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి వేయాలి. నేను 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. నేను వాడే కారం పచ్చడి కారం కాబట్టి 2 స్పూన్లు. అది కూడా కర్రీ చాలా రెడ్ కలర్లో ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కూరని కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మనకు కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి వాటర్ కూడా పోసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా ఒకసారి కూరని బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ రోట్లో నూరి పెట్టుకున్న నా సీక్రెట్ మసాలాని వేస్తున్నాను. ఆ మసాలా కూడా వేసేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి కానీ చపాతీల్లో కానీ ఈ బోటి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు తెలంగాణ స్టైల్లోనే కాకుండా ఇలా ఒకసారి ఆంధ్ర స్టైల్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే బోటి కర్రీని ఆంధ్ర స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా మీరు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు మంచి కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బోటి కర్రీయే కాకుండా ఇంకా మన స్టైల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు కావాలంటే నేను వీడియో అది కూడా చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.